షర్మిల తన బిడ్డని తన వారసుని చేయాలనుకుంది. తప్పేముంది? కాంగ్రెస్ పార్టీకి వారసుడిగా చేస్తే నష్టమేమన్నా ఉందా? పీసీసీకి షర్మిల తర్వాత అతన్ని చీఫ్ని చేయాలంటే కాదనుకుంటే ఎవరంటారు? వద్దని ఎవరంటారు? ఎందుకంటే ఆవిడ పీసీసీకి చీఫ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, లేదా ఆంధ్రప్రదేశ్కి చీఫ్ కాదు. ఒక మాటని డైరెక్ట్గా మాట్లాడడం కాకుండా దాన్ని ఏదో మెలికలు తిప్పి మాట్లాడటం, తద్వారా ప్రచారం పొందడం. నా కొడుకుకి రాజారెడ్డి అనేటటువంటి పేరు పెట్టిందే మా నాన్న, ఎవరు కాదన్నా వారసుడే. ఎవరికి వారసుడు? రాజశేఖర రెడ్డికి వారసత్వం ఏమి కూతురికి ఇవ్వలేదు. లేదా ఇప్పుడు ఎవరైనా సరే మనకి పితృస్వామ్య వ్యవస్థ ఇది. వారసత్వ ఆస్తుల ప్రకారం చూసుకున్న తండ్రి ఆస్తి, తండ్రికి సంబంధించినటువంటి ఇంటి పేరు ఇది వస్తుంది. ఆమె ఇంటి పేరు ఇప్పుడు ఏమవుతుంది? మెరుసుబిల్లు అవుతుంది. ఇప్పుడు బ్రాహ్మణి నందమూరి కుటుంబం నుంచి వచ్చింది. నారా బ్రాహ్మణ అయింది కానీ నందమూరి బ్రాహ్మణ అవ్వలేదు కదా. అట్లాగే భువనేశ్వరి నందమూరి కుటుంబం నుంచి వచ్చింది. నందమూరి భువనేశ్వరి అయ్యిందే నారా భువనేశ్వరి అయింది, నారా భువనేశ్వరి కదా అయింది. అలాగే నందమూరి పురంధేశ్వరి నందమూరి కుటుంబం నుంచి వచ్చిందే కదా. ఇప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరి అయింది. అంతేగాని ఆవిడేమి నందమూరి పురంధేశ్వరి అవ్వలేదు కదా. ఇది విధానం మనకి అంతే. అట్లాగే ఇప్పుడు వైఎస్ షర్మిల అని రాస్తున్నారు కరెక్టే, కానీ మెరుసుమిల్లి షర్మిల అవుతుంది కానీ వైఎస్ షర్మిల అవ్వదు కదా. మనకు పుట్టింటి పేర్లు పనికొస్తే పుట్టింటి పేర్లు పెట్టుకుంటున్నారు, మెట్టినింటి పేరు బాగుంటుందంటే మెట్టినింటి పేరు పెట్టుకుంటున్నారు. అదొక విచిత్రమైనటువంటి వ్యవహారం. ఇప్పుడు నందమూరి సుహాసిని అయిందా, చుండ్రు సుహాసిని అయిందంటే చుండ్రు అని అత్తారింటి పేరు తీసేసి నందమూరి సుహాసిని. అట్లాగే ఇక్కడ వైఎస్ షర్మిల, అట్లాగే ఆవిడ కల్వకుంట్ల కవి ఇట్లా పెట్టుకున్నారు. అంత మాత్రం వారసత్వాలు ఇటు రావు కదా. రాజారెడ్డి పేరు పెట్టినంత మాత్రం వారసత్వం అంటే ఎవరివ్వాలా? ఇదేమన్నా ఆస్తి ఇవ్వడానికి? ప్రజల చేత ఎన్నికవ్వాలి. నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పేరే నందమూరి తారక రామారావు. ఎన్టీ రామారావు గారి మనవడే ఎన్టీ రామారావు. అతనికి వారసత్వం రాలేదే. అదే సందర్భంలో నందమూరి తారక రామారావు గారు వారసత్వం ఎవరయ్యారు? నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ అయ్యారు ఆ పార్టీకి. కాబట్టి ఇందులో మనం ప్రజల చేత ఆదరణ పొందాలి. ఆదరణ పొందితే తప్పే ఉంది. దీంట్లో వాళ్ళ నీళ్ళని తిట్టాల్సిన అవసరమే ఉంది.